మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగర అందాన్ని అనధికార హోర్డింగ్లు, ఫ్లెక్సీలు చెడగొడుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు, కూడళ్లు, ఫుట్పాత్ల మీద ఎక్కడ చూసినా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నిబంధనలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా అనుమతులు లేకుండా వెలుస్తున్న హోర్డింగ్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి జిల్లా నుంచి కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారం అందిస్తారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి కూడా నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగర అభివృద్ధి చూసేదానికి కూడా భక్తులు ఎంతో తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా ఇది తిరుపతికి మారని మచ్చగా తయారైందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే శుభ అశుభ కార్యాలకు సంబంధించి కూడా తిరుపతి ప్రధాన నగరంలో ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రత్యేకంగా తిరుపతికి మచ్చగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోక తప్పడం లేదు. ఏదైతే తిరుపతి నగర నడిబొడ్డున ఉన్నటువంటి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో కూడా మనం ఉన్నాము. ఇక్కడ విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదైతే ప్రధాన రహదారి ఉంటుందో ఈ రహదారికి ఉన్నటువంటి కూడలి ఉందో ఈ కూడలి మధ్యలో కూడా ఇటు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ అనధికారికంగా హోర్డింగ్లు కూడా నగర సౌందర్యానికి ఒక మచ్చగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల జన్మదినాలు, శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాల వ్యాపార ప్రకటనల పేరుతో రోడ్ల వెంట కూడళ్ల వద్ద ఫుట్పాత్ల పైన కూడా భారీ ఫ్లెక్సీలు అయితే కూడా ఏర్పాటు చేస్తూ ఇటు నగరవాసులకే కాదు భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే కూడా కలగజేస్తున్నటువంటి పరిస్థితి. నగరంలోని ప్రధాన కూడళ్ళు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ హోర్డింగ్లు వాహనదారుల దృష్టిని మరల్చడంలో ప్రమాదాలు కారణమవుతున్నాయని కూడా ప్రజలైతే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ట్రాఫిక్ సూచిక బోర్డులు, సిగ్నల్స్ సైతం ఫ్లెక్సీలు వెనక కనిపించకుండా పోతున్న పరిస్థితి అయితే కూడా నెలకొందని చెప్పి నగరవాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యుత్ స్తంభాలు, చెట్లకు ఫ్లెక్సీలు కట్టడం వల్ల కూడా ప్రభుత్వ ఆస్తులు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క చూసుకుంటే ఏదైతే కూడా రాబోయే వర్షాకాలానికి సంబంధించి కూడా అంటే ఇప్పటి వరకు ఎండ తీవ్రతతో అల్లాడినటువంటి ప్రజలు మరి 2 రోజుల్లో కూడా వర్ష సూచన ఉందని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు, ఈదురు గాలులు సమయంలో కూడా భారీ ఫ్లెక్సీలు కూలిపోయే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయడం పట్ల కూడా ఇటు నగరవాసులు తీవ్ర అభ్యంతరం అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని ఇటు నగరవాసులు అదేవిధంగా శ్రీవారి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన తిరుపతి నగరానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు పరిశుభ్రమైన అందమైన వాతావరణం కల్పించాల్సిన దిశగా కూడా ఇటు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు నగరపాలక సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సంబంధించి కూడా చూసుకుంటే ఏదైతే ప్రధాన కూడల్లో ఇటు అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు డిమాండ్ అయితే కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కూడా ఇటు నగరపాలక సంస్థ అధికారులు కూడా చూసి చూడనట్టు కూడా ఇటు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎవరైతే కూడా ఇటు నగరపాలక సంస్థ అనుమతి తీసుకొని ఇటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కూడా ఇటు తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ నగరపాలక సంస్థ ఈ విషయాన్ని పైన మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టే ప్రాంతాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి అనధికారికంగా ఎవరు ఫ్లెక్సీలు పెడతారో వాటిని వెంటనే తొలగించే దిశగా కూడా ఇటు నగరపాలక సంస్థ అడుగులు వేయాలని చెప్పి కూడా ఇటు నగరపాలక వాసులైతే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YKT.
రెండేళ్లలో ఏపీ రవాణా రంగం కొత్త దిశగా పయనిస్తోంది. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో కోట్లాది మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ సేవలను సాంకేతికంగా మరింత ఆధునీకరించింది. ఈ బస్సులు, డిజిటల్ సేవలు, సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. గ్రీన్ మొబిలిటీ, పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏపీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న సాంకేతికత గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ మీద కూడా దృష్టి సారించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింత బలంగా చేరేసేందుకు ఇప్పటికే స్త్రీ శక్తి అలాగే దివ్యాంగ శక్తి పథకాలు విడుదల చేయడం జరిగింది. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా సుమారు 70 కోట్ల మంది పైగా మహిళలు ఈ ఉచిత సదుపాయాన్ని అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే దివ్యాంగ శక్తి, స్త్రీ శక్తి ద్వారా ఆ బస్సులో ఆక్యుపెన్సీ అనేది బస్సులో 70% నుంచి 92% వరకు పెంచడం జరిగింది. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో మండేపల్లి రాంప్రసాద్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పథకాల ద్వారా సుమారు సగటున ఒక కుటుంబానికి సుమారు 2000 నుంచి 3000 వరకు ఆదాయం మిగిల్చుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి పథకాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇప్పటికే 91 బస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90కి పైగా బస్ స్టేషన్లో కూడా ఎన్నో మౌలిక సదుపాయాలు చేశామని, భవిష్యత్తులో ఇంకా సదుపాయాలు ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సదుపాయాలు చేసే అవకాశం ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ఇటీవల కేంద్రం నుంచి కూడా PM మీ బస్ సేవ కింద ఎన్నో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు అయ్యాయని, ఇంకా కొన్ని నెలల్లోనే ఆ ఎలక్ట్రిక్ బస్సుల సేవ వినియోగం అనేది ఆంధ్ర రాష్ట్రంలో పెంచబోతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆంధ్ర రాష్ట్రం అనేది భవిష్యత్తులో గ్రీన్ మొబిలిటీ హబ్గా మారే అవకాశం కూడా ఉండబోతోంది. సో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించబోతున్నామని కూడా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా స్త్రీ శక్తి మహిళలకు అనేది ఒక ఐడి కార్డు అనేది ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పారు. సో దీని ద్వారా ఎవరు ఈ బస్సులు ఎంతవరకు వినియోగించుకుంటున్నారనే అవకాశం కూడా తెలియబోతుందని కూడా చెప్తున్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి భవిష్యత్తులో టెక్నాలజీ కూడా ఇంకా ప్రవేశపెట్టి వాట్సాప్ ఫోన్లోనే ఆ బస్సు ఎక్కుందో ట్రాకింగ్ చేసేలాగా ఈ గవర్నెన్స్, అలాగే ఆర్టీజీఎస్ ఇప్పటికే పురమిత్ర యాప్లో కూడా బస్సుకు సంబంధించి ఎన్నో సదుపాయాలు చేశారని, అలాగే ఆర్టీసీకి సంబంధించి కూడా ఒక యాప్ తీసుకురాబోతున్నామని, అందులో 80 సేవలకు పైగా కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటికే ఎన్నో టెక్నాలజీకి సంబంధించి ఎన్నో ప్రవేశపెట్టారని, దాని ద్వారా ఫిట్నెస్ బస్కి ఎంత ఫిట్నెస్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసే అవకాశం ఉందని, ఒకవేళ ఆ బస్సు ఎక్స్పైరీ అయిపోతే అవి పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉండనున్నట్లయితే ఇప్పటికే పేర్కొనడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు బస్సుల వినియోగానికి వస్తే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు అనేవి పెరగబోతున్నాయి. సో ఇప్పుడు ఏసీ బస్సులు కూడా భవిష్యత్తులో అది ఫ్రీగా స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా ప్రయాణం సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉండబోతున్నట్లు మండపల్లి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఇప్పటికే ఎన్నో సేవలు ప్రవేశపెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పురస్కారాలు అయితే లభించినాయి. సో ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవలు, సదుపాయాలు పెంచితే మరిన్ని పురస్కారాలు వచ్చే అవకాశం ఉండబోతుందని, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రత్యేక దృష్టి ఆర్టీసీ రంగంపై పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులకి అలాగే ఇందులో ఉన్న ఎంప్లాయీస్కి కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. ఇటీవల కూడా టూరిస్ట్ బస్సులకు పన్ను తగ్గించడం జరుగుతుంది. 4000 నుంచి సుమారు 2500 వరకు పన్ను శాతం తగ్గించి వాళ్ళకు కూడా ఎంతో ఊరట లభించినందుకు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి, బస్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఇలాగే ఎన్నో సేవలు ప్రజలకు అందించి మరింత చేరువయ్యే అవకాశంగా ఈ మార్పులు అనేవి ఉండబోతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించి ఆర్టీసీలో ఎవరైతే ఎంప్లాయీస్ చేస్తారో వాళ్ళకి ఓటీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఇవ్వడం, శాలరీ వేతనాల పెంపు ఇలాంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే స్త్రీ శక్తి నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేసే విధంగా అయితే ఈ మార్పులు అనేవి ఉండబోతున్నాయని కూడా తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన 2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 1989లోనే విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర 2 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఈ విలువైన స్థలంపై కనేసిన కొందరు కేటుగాళ్లు రఘురామకృష్ణంరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. స్పీకర్ రఘురామరాజు కృష్ణ సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు అయితే విశాఖలో ఓ ముఠా అయితే తీవ్ర స్థాయిలో ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు ఆ వీడియోలోకి వచ్చిన పరిస్థితి. అయితే పిఎం పాలెం ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతంలో దాదాపు 333 చదరపు గజాలకు సంబంధించి గజాల్లో 1989 జూలైలో అయితే రఘురామకృష్ణరాజు అయితే ఆ ల్యాండ్ కొనుగోలుదారు చేసినట్టుగా రికార్డులోకి వెళ్ళిన పరిస్థితి. అయితే అదే 1989 డిసెంబర్లో సుబ్రహ్మణ్యరాజు అనే పేరిట ఒక వ్యక్తి మీద కూడా రిజిస్టర్ అయిన పరిస్థితి. అయితే సుబ్రహ్మణ్యరాజు తర్వాత సత్యనారాయణమ్మ అనే వ్యక్తి కూడా అమ్మడం జరిగింది. తర్వాత ఇంకొక వ్యక్తి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. అయితే 4 దఫాలుగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వడం, అది కూడా రఘురామరాజు కృష్ణరాజు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఉన్న వ్యక్తి అప్పట్లోనే 1989 జూలైలో ఆయన కొనుగోలుదారు చేయడం ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. అయితే ఆయన ఎవరికి అమ్మకం చేయలేనప్పుడు కూడా ఓ వ్యక్తి ఆయన ద్వారా కొన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా నకిలీ ఫేక్ డాక్యుమెంట్లతో అదేవిధంగా సంతకాలు కూడా నకిలీ ఫోర్జరీ చేసి రఘురామకృష్ణరాజు అటెండ్ అయినట్టు కూడా పూర్తిగా నకిలీ వ్యక్తిని ఎంటర్టైన్ చేసి కూడా పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఆ సుబ్రహ్మణ్యరాజు పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. తర్వాత సత్యనారాయణ వ్యక్తి పేరు కూడా రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు మరొక వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఇప్పుడు 4వ రిజిస్ట్రేషన్ పేరున్న వ్యక్తి ఇటీవలే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ఆ సరిహద్దుల్లో ఆయన ప్రహారీ గోడలు నిర్మించేందుకు అయితే ప్లాన్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ స్థలం పక్కనే ఉన్న రఘురామకృష్ణరాజు స్నేహితుడు దాన్ని వెంటనే గుర్తించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన పోలీసులకి ఆయన స్వయంగా ఆయన లెటర్ హ్యాడ్ మీద ఒక ఫిర్యాదు రాసి ఈ స్థలం సంబంధించిన డాక్యుమెంట్ కూడా పంపడం జరిగింది. ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు ఏ విధంగా ఆయన ఆ సైట్ సంబంధించిన పూర్తి వివరాలతో కూడా ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు వివరాలు తెలిసిన ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ 4 దఫాలుగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడమే కాకుండా ఫోర్జరీ సంతకాలతో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వడం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దీని కేసు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చినట్టుగా ఫోర్జరీ సంతకాలు చేసినట్టుగా వచ్చిన వ్యక్తి అసలు ఎవరు, ఆ వ్యక్తి వివరాలు సేకరించే పనిలో అయితే ఇప్పుడు పూర్తిగా పోలీసులు నిమగ్నమైన పరిస్థితి. అయితే కేసును కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో కేసు అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే అధికారులు ఏ విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినప్పుడు ఫోర్జరీ సంతకాలు చేసినప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారులు ఎవరన్నా దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు అప్పట్లో ఆధార్ లాంటి కావచ్చు లేదా ఫేస్ ఐడెంటిఫికేషన్ కార్డు సంబంధించిన ఐడెంటిటీ కార్డు లేకపోవడం వల్ల ఈ విధంగా ఆ ఫోర్జరీ సంతకాలతో ఫోర్జరీ డీటెయిల్స్ ఫోర్జరీ ఒక వ్యక్తిని ఫేక్ వ్యక్తిని చూపించి రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ విధంగా ఏ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఎవరని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు దాదాపు ఇది 2 కోట్లు విలువ చేసే భూమిగా దీన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఐటీ సెక్టర్ అంతా విశాఖపట్నం అటు ఎండాడ మధురవాడ పిఎంపాలెంలో పూర్తి స్థాయిలో ఐటీ రంగానికి చాలా ల్యాండ్ అండ్ ఆ ప్రాంతం నుంచి ఐటీ కంపెనీలు కూడా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతం అనగానే చాలా గిరాకీగా చాలా ఖరీదైన ప్రాంతంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ సంబంధించి దాదాపు 30 ఏళ్ళ వరకు ఈ ల్యాండ్ ఈ విధంగా ఉంది. దీని మీద కొంతమంది ముఠా పన్నేసి ఈ విధంగా దఫదఫలుగా రిజిస్ట్రేషన్ చేశారా, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారా, ఫోర్జరీ సంతకాలు చేశారా, కావాలని దీన్ని ప్లాన్ గా చేశారా అన్న దాని మీద కూడా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు రఘురామ ఇచ్చిన ఫిర్యాదు వెంటనే దీన్ని కేసు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ నెల 20వ తేదీన కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇటువంటి ఈ ఫోర్జరీ చేసే వాళ్ళు కావచ్చు లేదా ఈ విధంగా దొంగ డాక్యుమెంట్ సృష్టించే వాళ్ళు చాలా ఈ విధంగా దీన్ని పట్టుకోకపోతే చాలా ఇబ్బందిగా మారే పరిస్థితి, సామాన్యులకి చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఇప్పుడు కీలకమైన వ్యక్తిగా ఉండే రఘురామకృష్ణరాజు ఈ విధంగా జరిగింది సామాన్య పరిస్థితి చేయడం చెప్పి కూడా విశాఖ వాసులు అయితే టెన్షన్ పడతా ఉన్నారు. మరోవైపు ఈ కేసును కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఎవరైతే ఫోర్జరీ చేశారో ఏ విధంగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారో వారిని అదుపులో తీసుకునేందుకు అయితే ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు
కొనసాగుతున్న అంశంగా మనం చూడవచ్చు. దాదాపు ఇది 2 కోట్ల విలువైన భూమి, దాదాపు 333 చదరపు గజాలకు సంబంధించి ల్యాండ్ ని ఈ విధంగా కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా విశాఖలో కబ్జా పనులు కొనసాగుతుందో దీనిపై దృష్టి సారించాలని విశాఖవాసులు కూడా కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో కిషోర్తో దుర్గాప్రసాద్, వైకేబీఎస్, విశాఖం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖాముఖిగా ముచ్చటించారు. చదువు అనేది కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా సమాజ వికాసానికి తోడ్పడేదిగా ఉండాలని, భారతీయ మూలాలు సంస్కృతిని కాపాడుకునే విధంగా ఉండాలని సూచించారు. విద్యాబుద్ధులతో పాటు మంచి సంస్కారం, నైతిక విలువలు తప్పనిసరిగా అలవర్చుకోవాలని వెంకయ్య కోరారు. ప్రజానికానికి ఎక్కువ ప్రయోగపత్రమైన నటుడు, మంచి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు ఆయన. ఆ తర్వాత ఒకరు సద్గురు వాసుదేవని యోగాభ్యాసం, మంచి మాటలు చెప్పి అందరినీ బాగా మార్గదర్శనం చేస్తారు. ఆయన కోరిమూర్తుల దగ్గర ఈశా ఫౌండేషన్ పెట్టి అక్కడ తలబాగా చూసుకుంటున్నాడు కదా. ఆయన పేరు సద్గురు వాసుదేవ్. సద్గురు అంటే మంచి గురువు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను, ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని చాలా మంది చూసుకుంటారు, టీవీ దగ్గర కనబడతారు. కాబట్టి మన ప్రాంత ముఖ్యమంత్రి కాబట్టి మనకు చాలా మంది చూసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ గొప్పవాళ్ళని చూసే అవకాశం రావడం, వాళ్ళతో పనిచేసే అవకాశం రావడం ఎవరికైనా జీవితంలో మంచి. ఈరోజు నేను మామూలుగా ఎక్కి అందరికీ ఏం చెప్తున్నాను, అందరూ ఇక్కడ క్రమశిక్షణ పాటించండి. సూర్యోదయంతో ఏది, సూర్యోదయం ఉదయాన్నే 6 గంటలు, సూర్యాస్తమయంతో అదుపు చేసుకొని అనవసరంగా సెల్ ఫోన్, ఆ తర్వాత మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ చూస్తూ రాత్రి నిద్రపడకుండా, ఎందుకంటే టీవీలో వచ్చే ప్రోగ్రాములు, ఫోన్లో వచ్చే ప్రోగ్రాములు చూస్తే డిస్టర్బ్. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ థీమ్తో నిర్వహించి వర్క్షాప్కు హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్స్ తిరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. ఎక్కడో చెట్టు కింద కూర్చొని గంజాయి తీసుకున్నా కూడా డ్రోన్ పట్టేస్తుందన్నారు. అంత స్ట్రిక్ట్ గా సర్వేలైన్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. విజయవాడ కమిషనరేట్లో ఏ మూలకు వెళ్లినా సీసీటీవీ కెమెరాలు పనిచేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని యువతకు సూచించారు. చిన్న చిన్న ఆనందాల గురించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చే పరిస్థితి తీసుకురావద్దన్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలా మంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే ఇందాకే మేము అందరూ మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు, కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇనిషియేట్ చేయటం వల్ల,
పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసే వాళ్ళు మన స్నేహితులు అనుకునే కన్నా మనకి శత్రువుల కింద భావించే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలా మంది ఉన్నారు. అటు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు చాలా మంది. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి 2 గంటలు 2.5 గంటలు కూర్చోవడం అంటే చాలా కష్టం. అదే మన మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మెడ నెప్పెట్టినా కూడా టకా 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 తీస్తుంటాం. ఇలాగా విశాఖపట్నం ప్రెజెంట్కి వెళ్తే చిన్న చిన్న అవసరాలకి డబ్బులు లేక చాలా మంది ట్రాన్స్పోర్టేషన్ చేసి కూడా చాలా మంది సుమారుగా 2100 మంది జైలు కెపాసిటీ ఉంటే అందులో 1000 మంది గాంజా కేసులో రిమాండ్ ఖైదీలు. అందులో 1000 మందిలో 700 మంది దగ్గర 600 మంది 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వాళ్ళు. అంటే ఒక క్రూషియల్ ఏజ్లో వాళ్ళు వేసిన ఒక తప్పటడుగు వాళ్ళ జీవితాలు ఒకటే నాశనం అయిపోవట్లే. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, మానసిక పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఒక్క అలవాటు మొత్తం వ్యవస్థనే మొత్తం అంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని మేము రాజకీయాలు చాలా మాట్లాడతాం, కానీ రాజకీయాల కన్నా దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ముందు. కాబట్టి మేము ఇనిషియేషన్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్పెషల్లీ మీ అందరి విద్యాశాఖ మంత్రి నా సోదరుడు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని సంగతి తెలుసబ్బా. అందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ టాస్క్ ఫోర్స్లో ఇందాక ఎస్పీ గారు మాట్లాడారు కానీ ఆయన ఒక ఎస్పీ. ఈగల్ టాస్క్ ఫోర్స్ 450 మంది పైగా ఉన్న స్టాఫ్తో ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఎక్కడ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది గాంజా అంటే కరెక్ట్గా 24 ఎలక్షన్స్కి ముందు దగ్గర ఏజెన్సీలో 20,000 ఎకరాల్లోని గాంజా సాగు కనిపించేది. మరి ఎంత దరిద్రమో చెప్పనే, నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే యాషిష్ ఆయిల్ అని చెప్పి గాంజా. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. YK టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు.